సో, అమ్మ ఇంకొక రూపమైనటువంటి మహిషాసురమర్దిని ఇందాక చండీ చెప్పినప్పుడు చెప్పారు కదా! సో, ఈ మహిషాసురమర్దిని అవతారంలో ఉన్న అమ్మవారిని ఎలా పూజించుకోవాలి? మహిషాసురమర్దిని అనంగానే మనము మంచి అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది కదండి, స్తోత్రమే ఉంది. ఐగిరి నందిని నందిత మోహిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వంద్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే. అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది మనకి. ఇది శ్లోకం అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా. అయితే మహిషాసురమర్దిని మహిషాసురుణ్ణి సంహరించడానికి ఆవిడ మహిషాసుర రూపాన్ని ఏర్పాటు చేసుకుని, అంటే అప్పటికప్పుడే ఆ రూపం అన్నమాట. మామూలుగా దేవి రూపంలోనే యుద్ధం చేసింది. ఎక్కడ మహిషాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఎవ్వరి ద్వారా కూడా నాకు దేవతలు కానీ దానవులు కానీ మనుషులు కానీ ఎవ్వరు నన్ను జయించకుండా ఉండేటట్టుగా వరం అడిగాడు. అలాగే తీసుకోమన్నాడు బ్రహ్మదేవుడు. ఇంకా వచ్చి దేవతలు అందరి మీద దండయాత్రలు చేసేసి యుద్ధాలు చేసేసి మొత్తం అంతా ఆక్రమించేసుకున్నాడు. దేవతలందరూ అల్లాడిపోతున్నారు. అల్లాడిపోతూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, నువ్వే కదయ్యా చేసావు, వాడికి ఇవ్వరాని వరాలన్నీ ఇచ్చావు అని అడిగితే, కాలం విధి ఎలా ఉందో అలా జరగాల్సిందేను, కాబట్టి మీరందరూ యుద్ధానికి సిద్ధం అవ్వండి, మనం విష్ణుమూర్తిని శివుణ్ణి కూడా వెళ్ళి అడుగుదామని వెళ్ళి వాళ్ళందరినీ కూడా అడిగి వాళ్ళ యొక్క అనుమతి కూడా తీసుకుని ఇక యుద్ధం తప్పదని చెప్పి మొత్తం అందరూ యుద్ధానికి సిద్ధం అయిపోయారు. ఎన్ని వేల మంది రాక్షసులు యుద్ధంలో చనిపోయారు. ఇంతమంది చనిపోయినా వాడి బలం తగ్గల. ఇక పోరాడి 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 దేవతలకు కూడా బలం తగ్గిపోయింది. ఏంటి ఇదంతా ఇలా తగ్గిపోయింది, బలం తగ్గిపోయింది అని చెప్పి వీళ్ళందరూ కూడా పలాయనం చిత్తగించి ఇక దేవి భగవతి దగ్గరికి వెళ్ళారు. అమ్మ ఏంటి అని అడిగితే, మీ అంశలు, మీ తేజస్సులు, మీ ఆయుధాలు అన్నీ ఒక చోట కుప్పగా పోయండి, అది నేనవుతా, తీసుకెళ్ళి ఆ మహిషాసురుణ్ణి నేను సంహరించేస్తాను, అందరూ దిగులు లేకుండా కూర్చోండి అని చెప్పింది. సరే అని అందరూ యముడు, శివుడు, విష్ణుమూర్తి, అగ్ని, వరుణుడు, వాయువు అందరూ వాళ్ళ వాళ్ళ శక్తుల్ని ఒక చోట క్రోడీకరించారు. వాళ్ళ ఆయుధాలని కూడా తీసిచ్చారు. ఇస్తే ఈ శక్తుల ఈ వీళ్ళల్లో ఉన్న తేజాంశ అంటాం కదా, ఆ తేజాంశ అంతా ఒక చోట చేరేటప్పటికి ఒక మూర్తి ఉద్భవించింది అందులోంచి. ఆ మూర్తే మహిషాసురమర్దిని. అందమైన దేవి రూపంతో వచ్చింది ఆవిడ. ఇక యుద్ధానికి వెళ్ళింది. ఇంత అందమైన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి వాడికి మనసు అయింది. అంటే దూతలు ఉంటారు కదా మధ్యలో, ఒక అందమైన ఆడపిల్ల వచ్చింది, అందరూ ఎటు వాళ్ళడి పారిపోయినట్టున్నారు, మహిషాసుర ఒక అందమైన ఆడపిల్ల వచ్చిందంటే, అందమైన ఆడపిల్ల మన్నేం చేస్తుంది, దేవతలు దానవులు మనుషులు ఎవ్వరు మన్ని గెలవలేరు, ఇక ఆడది మన్నేం చేస్తుందని చిన్న చూపు ఉంది వాడికి. అలా మన్నేం చేస్తుంది, ఇంత అందమైన అమ్మాయి అంటున్నారు, నేను పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా, వెళ్ళి రాయబారాన్ని నడపండి అంటాడు. వెళ్ళి రాయబారాన్ని నడిపితే ఒప్పుకోదు. ఒప్పుకోకపోతే ఇంకా వెళ్తారు అందరూ, మంత్రులు, వాడి సేనాధ్యక్షులు అందరూ వెళ్తారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఓడిపోయి కొంతమంది చనిపోయి వచ్చేస్తూ ఉంటే వీడికి ఇంకా భయం పుడుతుంది. ఇదేంటి ఇంత సున్నితమైన ఆడది అంటున్నారు, ఇంత పెద్ద యుద్ధం ఏమిటి, ఇది ఏంటి అసలు, ఈవిడ సంగతి ఏంటో చూసుకుందామని స్వయంగా తానే రంగంలోకి వెళ్తాడు. వెళ్ళి, నువ్వు ఇంత అందంగా ఉన్నావురా నా పట్టప్రాణి బాబు అంటే, నన్ను పెళ్లి చేసుకుంటావా నువ్వు, అలా కుదరదు, నువ్వు ముందర యుద్ధం చేయి, యుద్ధంలో ఓడితే అప్పుడు చూద్దాం అంటుంది. యుద్ధం చేస్తే చనిపోతాడు. ఆ యుద్ధంలో రకరకాలైనటువంటి వేషాలు, ఏనుగులాగా అవుతాడు, సింహంలాగా అవుతాడు, రకరకాలుగా అవతారాలన్నీ మార్చి 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 మాయా యుద్ధం అంటారు కదా, అలా మాయా యుద్ధం చేస్తే అమ్మవారు కూడా అలాగే మాయా యుద్ధం చేసి వాడిని సంహరించేస్తుంది. దేవతలు, అమ్మ నీ ఉగ్రాన్ని మేము చూడలేకపోతున్నాను తల్లి అంటే శాంత స్వరూపిణి అయిపోతుంది. ఆ విధంగా మహిషాసురమర్దిని అవతారం వచ్చిందనమాట. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.